అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఏపీ న్యూస్ జగన్ అనే కార్యక్రమంలో ఈరోజు మంగళం కోటర్స్ రావడం జరిగింది. నిజంగానే ఇక్కడ ఉండే నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, మా కుటుంబ సభ్యులందరూ చూపించిన ఆప్యాయత జీవితంలో మర్చిపోలేను. తప్పకుండా ఈ పంచాయతీని అభివృద్ధి మోటలో చేస్తామని చెప్పి 2019లో మాట ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు 700 కోట్ల రూపాయలు మినిమం ఈ పంచాయతీలో రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు ఇతరుగా మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ పంచాయతీని ఒక డెవలప్మెంట్ మోడల్లో చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. అదేవిధంగా ఈరోజు జగన్ చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి పథకాలు కావచ్చు, ఇవన్నీ చూసి ఎంతోమంది ఇతర పార్టీ వాళ్ళు కూడా పార్టీలు రావాలని ఆకర్షితులవుతున్నారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వైఏపీ నీడ్స్ జగనన్న కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థి శివిరెడ్డి మోహిత్ రెడ్డి గారు ఈరోజు మంగళం పంచాయతీని పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీ పరిధిలోని మన పార్టీ కార్యక్రమాల కోసం నిర్మించుకున్నటువంటి ఆఫీసుని రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేశారు. అదేవిధంగా జెండా ఆవిష్కరణ చేసి మనకు మంచి స్ఫూర్తినిచ్చారు. కార్యకర్తల్లో ఒక మంచి ధైర్యాన్ని ఇది చేసేలాగా బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకోటేరా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ముందంజలో దూసుకుపోతుంటే పక్క పార్టీలకి దడ పుడుతుంది. ఎట్లా పుడుతుందంటే అసలు వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి ఈరోజు జనసేన పార్టీ నుంచి అనేక మంది యువత మన ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు మోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో మన వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా కూడా అనేక మంది రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే విధంగా పార్టీ కోసం మేము అహర్నిశలు కృషి చేస్తూ పార్టీని ముందుకు పోయే దిశలో ఎప్పుడు మా వంతు ఉడతాభక్తి సాయంగా మా ఊపిరి ఉన్నంత వరకు పార్టీలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.